హలో అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ చూపిద్దామనైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. నేను ఎలా చేస్తానో మీకైతే అర్థమవుతుంది. రెగ్యులర్‌గా మనం దోస అంటే మినపప్పు, బియ్యంతో వేసుకుంటాం కదండీ! అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఏమేం వేసుకున్నానో చూపిస్తాను. ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మినపప్పునైతే 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ తెల్ల జొన్నలు, అలాగే హాఫ్ గ్లాస్ పెసర్లు, హాఫ్ గ్లాస్ పచ్చజొన్నలు, హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ అయితే అటుకులను తీసుకున్నాను. అటుకులనైతే సెపరేట్‌గా నానబెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ శనగపప్పు అయితే తీసుకున్నాను. ఒక టీ స్పూన్ మెంతులు. మెంతులు అంటే తెలుసు కదండీ అందరికీ. ఒక టేబుల్ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. చూడండి ఎన్ని ఇంగ్రీడియెంట్స్ వచ్చాయో. మనకి మినపప్పు అయితే కింద పడిపోయింది. ఇలా అన్నీ వేసుకొని మనము ఒకసారి దోస వేసుకొని చూస్తే ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. నార్మల్ దోస కంటే ఇలా వేసుకున్న దోస అయితే చాలా టేస్ట్ అంటే సూపర్‌గా ఉంటుంది. మొత్తం ఇలా ఒక గిన్నెలో వేసుకొని మొత్తం నీట్‌గానైతే వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో కొంచెం తాలు గింజల్లాంటివి, పొట్టు ఏమైనా చెత్త, దుమ్ము ఉంటే వెళ్ళిపోతుంది. దానికోసం ఒక 3 టైమ్స్ అయినా కంపల్సరీ వాష్ చేసుకోవాలి. మనం అన్ని చిరుధాన్యాలు యూజ్ చేశాం కాబట్టి దీంట్లో ఏమైనా మట్టి లాంటిది ఉంటుందనేసి నేను గాలిచ్చి తీసుకున్నాను. కంపల్సరీ గాలిచ్చుకోవాలండి. ఎందుకంటే ఒక్క రాయున్నా మనం మిక్సీ పట్టినప్పుడు అంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసమని నేనైతే ఇలా గాలిచ్చుకున్నాను. లాస్ట్‌కి మనకి రాళ్ళు కూడా వచ్చాయి చూడండి. తర్వాత ఫ్రెష్‌గానైతే నేను కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. అలాగే మనం పక్కకి పెట్టాం కదండీ అటుకులు. అటుకులను కూడా వేరే బౌల్‌లో నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న వాటిపైన ఒక ప్లేట్‌ను పెట్టుకొని 8 అవర్స్ అయితే నాననివ్వాలి. నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళగానే మార్నింగే నానబెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే 5, 6 అలా ఆ టైంకి మిక్సీ అయితే పట్టుకుంటాను. ఇవి చిరుధాన్యాలు నానడానికి కొంచెం టైం అయితే ఎక్కువగా పడుతుంది. మామూలుగా బియ్యము, మినపప్పు అయితే తొందరగా నానిపోతుంది. నేను ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి అన్ని పప్పులు, బియ్యము అన్నీ మంచిగా నానిపోయాయి. అటుకులు కూడా మంచిగా నానాయి. ఇప్పుడు మనం ఇవన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనము మిక్సీ జార్‌లో వేసేటప్పుడు ఈ బియ్యము ఇవన్నిటిని కొన్ని వేసుకొని, అటుకులను గూడా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్ ఉంటాయి గదండీ! ఐస్ పీసెస్ వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి మిక్సీ అనేది వేడవ్వకుండా ఉంటుంది. మనకి ఎక్కువగా పడుతున్న కొద్దీ మనకు మిక్సీ ఆగిపోతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఆ మిక్సీ వేడి కాకుండా చల్లగా ఉంటుంది. అలాగే పిండి అనేది స్మూత్‌గా వస్తుందండి. నేను పట్టి చూపిస్తాను చూడండి. పిండి ఎంత స్మూత్‌గా వచ్చిందో మీకే తెలుస్తుంది. మనకి మిక్సీ గూడా చాలా చల్లగా ఉంది. పిండైతే స్మూత్‌గా వచ్చింది. అలాగే పిండి మొత్తాన్ని ఇలా ఐస్ క్యూబ్స్ కొన్ని వాటర్ వేసుకొని
పిండిని పట్టుకున్నట్టయితే మనకు మిక్సీ ఆగిపోకుండా ఉంటుంది. మనకి గిన్నె వేడవ్వకుండా ఉంటుంది. పిండి మొత్తాన్ని ఒక డబ్బాలోకి అయితే వేసి స్పూన్తో పిండి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి నేనైతే బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకొని ఒక 2 అవర్స్ బయట పెట్టిన తర్వాత మనం దోశ అయితే వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కూడా దోశ వేసుకోవచ్చు. ఇది బయట పెట్టి నైట్ అంతా పులవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు వీడియో లెంతీగా అనిపిస్తుండొచ్చు. కానైతే నేను వివరంగా ఎలా చేశానో చూపిస్తున్నాను. నేను 2 అవర్స్ తర్వాత దోశ అయితే వేశానండి. నాకు దోశ అయితే చాలా బాగా వచ్చింది. నేను దోశకి ఎంత కావాలో అంత పిండినైతే తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. మనకి దోశ వేయడానికి ఎంత పిండైతే అవసరమో అంత పిండిని తీసుకొని దాంట్లో సరిపడా సాల్ట్, కొన్ని వాటర్‌నైతే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకొని ఫస్ట్ దోశ కొంచెం రాదండి. దానికోసం ఫస్ట్ ఆయిల్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్‌ని అప్లై చేసిన తర్వాత ఫస్ట్ దోశ కొంచెం మంచిగా రాదండి. నెక్స్ట్ సెకండ్ దోశ నుంచి అయితే దోశ పర్ఫెక్ట్‌గా వస్తుంది. దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మంట సిమ్‌లో పెట్టుకొని దోశ వేసుకున్నట్టయితే దోశ ఈవెన్‌గా వస్తుంది, పల్చగా వస్తుంది. లేదంటే మనం వేసిన గరిటెకే అతుక్కపోతుంది. నేను వేసిందైతే ఫస్ట్ దోశ అండి. ప్యాన్ ఎక్కువగా హీట్ అయ్యి దోశ అయితే ఇలా వచ్చింది. ఇలా దోశ మొత్తం వేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్‌ని అయితే పైన వేసుకోవాలి. చూడండి దోశ అయితే మంచిగా కాలిపోయింది. ఇప్పుడు సెకండ్ దోశని కూడా చూపిస్తాను. సెకండ్ దోశ నుంచి చాలా బాగా వస్తాయి దోశలు. క్రిస్పీగా మంచి కలర్ అయితే వస్తుంది. మనం తినడానికి టేస్ట్ బావుంటుంది. చూడడానికైతే కలర్ బావుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మన హెల్త్‌కైతే చాలా మంచిదండి. ఊరికే ఇలా మనం నార్మల్‌గా వేసుకునే దోసల కంటే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నా దగ్గర బ్రౌన్ రైస్ లేవనేసి నేనైతే రేషన్ బియ్యంనైతే వాడాను. బ్రౌన్ రైస్ ఉంటే కంపల్సరీ బ్రౌన్ రైసే వేసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ వేసి కూడా ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. మనకి దోస చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కలర్‌ఫుల్‌గా. హోటల్‌లో ఎలా అయితే వస్తుందో అలానే వస్తుందండి మనకి. వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదు. పిండైతే బయట పెట్టి పులియాల్సిన అవసరం అయితే లేదండి. నేను నైటు పిండి రుబ్బిన తర్వాత ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టినంక కూడా ఇలా మొత్తం పిండి అయితే పులిసిందండి. మనం బయట పెడితే చిన్న బాక్స్‌లో పెట్టొద్దండి. పెద్ద పెద్ద గిన్నెలలో పెడితే ఎక్కువగా పులుస్తుంది. పొంగిపోతుంది. దానికోసమని మనం పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. నేనైతే నైట్ రుబ్బిన 2 అవర్స్ తర్వాతనే దోసలైతే వేశాను. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.